ఇది 1 మీటర్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ తోటి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు మనము పెప్లం టాపు ప్లాజో ప్యాంట్ అని స్టిచ్చింగ్ చేద్దాము. నేనైతే ఇది 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు వేసుకోవచ్చు అనమాట. మా పాపకి 11 మంత్స్ నేను కొంచెం ఎక్స్ట్రాగే కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి. నేనైతే చెస్ట్ లూజు 8 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను అనమాట. సో దానికోసము 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు ఈ విధంగా వేసుకుంటున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఎడ్జెస్ అనేది ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూడండి, మీరు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. సో ఈ విధంగా నేను స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని టాప్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు సపరేట్ చేసేసుకోండి మీరు. నేను నార్మల్గా మెజర్మెంట్స్ పెట్టేసుకుంటున్నాను. ఇదే విధంగా ఎడ్జెస్ అనేది ట్రిమ్ చేసేసుకొని ఈ విధంగా మనము అంచులన్నీ ఈక్వల్గా ట్రిమ్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టిన మెజర్మెంట్స్ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు కూడా సరిపోతుంది. సో ఈ విధంగా అప్పర్ పార్ట్ని అంటే బాడీ పార్ట్ని సపరేట్ చేసేసుకొని ఇప్పుడు మెజర్మెంట్స్ అనేది తీసుకోండి. సో నేను ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 4.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4.5 మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ అప్పర్ చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. సో నేను 1 ఇంచు తగ్గించుకొని 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. మీరు 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. అండ్ మనము నడుము దగ్గర 7 ఇంచెస్ ఆర్ 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక ఎల్ షేప్లో వచ్చేటట్టు డ్రా చేసుకోండి. ఈ విధంగా ఎల్ షేప్లో వచ్చేటట్టు మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ ఖర్చుల కోసం మనము కుట్టు కరెక్ట్గా ఎక్కడ పడాలో అక్కడ వరకు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుకి వదిలేసేయండి. నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక బాక్స్ షేప్లో వచ్చేటట్టు నేను డ్రా చేసుకుంటున్నాను అనమాట. తర్వాత మీరు ఏ నెక్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో అదే నెక్ను డ్రా చేసుకోండి. నేను పిల్లలే కాదా చిన్నపిల్లలే కాదా అని చెప్పి రౌండ్ నెక్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ కూడా తీసేసుకోండి, ర్యాండమ్గా తీసేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చెప్పాను ఆల్రెడీ మీకు. నేను ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచెసే మార్క్ చేసుకుంటున్నాను. మీరు 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. మా పాపకి 11 మంత్సే కాబట్టి నేను ఒక 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకుంటున్నాను. మీరు 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ కూడా 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ కూడా నేను 7 ఇంచెసే మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా నేను యాడ్ చేసుకున్నాను అనమాట. పాపకి ఇంకా ఎదుగుతుంది కాబట్టి. సో మీరైతే కరెక్ట్గా చెస్ట్ లూజు 8 ఇంచెస్ మార్క్ చేసుకోండి, నడుము లూజు 8 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అండ్ నెక్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. పైన బాడీ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు కింద ప్లాజో ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానమాట. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు మీరు హైట్కి తగ్గట్టు వేసుకున్న తర్వాత నడుము బెల్ట్ కోసం నేను 2 ఇంచెస్ వరకు తీసేయండి మీరు. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్కి పైన మడిచి కుట్టబడలేదు కాబట్టి నేను 1.5 ఇంచ్ వరకు నేను వదిలేస్తున్నాను. పొడవు వచ్చి ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే నేను లెంత్ నడుము లూజు 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను అనమాట. సో మీకు అర్థం అవ్వదని చెప్పేసి చెప్తున్నాను నేను. నడుము బెల్ట్ కోసము చూసారు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను 1.5 ఇంచ్ వరకు. అక్కడ మార్క్ చేసుకుంటున్నాను 8 ఇంచెస్ వరకు. ఇదనమాట 8 ఇంచెస్ నడుము లూజు. అండ్ పిస్తా కూడా నేను 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. మీరు 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. మా పాప హైట్ తక్కువ కాబట్టి 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. మీరైతే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు కావాలి అనుకుంటే 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఒక 1.5 ఇంచ్ వరకు ఖర్చు పెట్టుకొని ఇక్కడ రౌండ్ అనేది తీసుకోండి ఖచ్చితంగా. కింద కాళ్ళ దగ్గర కూడా 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని, ఎందుకంటే ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి ఆ ఖర్చు మీద మీరు పైన 7 ఇంచెస్ వరకు తీసుకున్నారు కదా, 7 ఇంచెస్ కాకుండా 8 ఇంచెస్ వరకు మీరు తీసుకోండి అనమాట. కింద వైపు అంటే కాళ్ళ వైపు 8 ఇంచెస్ వరకు తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను ఇంకా షార్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో అర్థమవుతుంది కదా. కాళ్ళ దగ్గర మడవటానికి 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాను. అండ్ కాళ్ళ లూజు 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న వాటిని ఇక్కడ ఖచ్చితంగా మనం హ్యాండ్కి ఏ విధంగా అయితే రౌండ్ తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా రౌండ్ తీసుకున్న తర్వాత లాస్ట్
పాయింట్కి మనము ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా మీకు? ఈ విధంగా కలుపుకోవాలి. అంతేను, మనకి ప్యాంట్ రెడీ